వెలుగొండ ప్రాజెక్టు దాంట్లో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు డిఫరెంట్ ఉన్న ప్రాంతం వచ్చేసి నంద్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి 2 బీట్లు. ఆ 2 బీట్లను మార్కాపూర్ డివిజన్ పరిధిలో కలుపుతుంది. భవిష్యత్తులో హెడ్రెక్టేట్ వెలుగొండ ప్రాజెక్టు ఒక ఈ సెక్షన్లో ఉంటాయి. దానికోసం అదిగా సార్ వెలుగొండ ప్రాజెక్టు నది నుంచి మన రిజర్వాయర్ ఈరోజు మన మార్కాపూర్ డివిజన్ సబ్ కలెక్టర్ గారిని వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం మీద ఆయన కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు కింద 4 లక్షల ఎకరాల సాగునీరు, 20 లక్షల మందికి తాగునీరుకు అవకాశం ఉన్నటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టును రేపు భవిష్యత్తులో నికర జలాలు లేనిటువంటి మన వెలుగొండ ప్రాజెక్టు రేపు ప్రాజెక్టు తయారైన తర్వాత భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి హెడ్ రెగ్యులేటర్ వచ్చేసి నంద్యాల జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉంది. దాన్ని మన మార్కాపూర్ రేపు కొత్తగా ఏర్పడబోయే మార్కాపూర్ జిల్లా పరిధిలోకి మార్చాలని చెప్పి సుండిపెంట ఫారెస్ట్ బీట్ని, శ్రీశైలం ఫారెస్ట్ బీట్ని మన మార్కాపూర్ డివిజన్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో విలీనం చేయాలని చెప్పి కోరుతూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము అర్జీ ద్వారా తెలియజేసి ఉన్నాము. రేపు కొత్తగా ఏర్పడే మార్కాపూర్ జిల్లాలో ఈ 2 ఫారెస్ట్ బీట్లు విలీనం చేసినందువల్ల భవిష్యత్తులో నీటికి సమస్యలు రాకుండా ఉంటాయి, నీటి యుద్ధాలు రాకుండా ఉంటాయి. అదే నంద్యాల జిల్లా పరిధిలో ఇంకా 6 హెడ్ రెగ్యులేటర్లు ఉన్నాయి. నికర జలాలు లేని సాగుతోటి రేపు భవిష్యత్తులో మాకు నీళ్లు ఇవ్వకుండా, మా హెడ్ రెగ్యులేటర్ ఓపెన్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో మా ప్రాంత తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తకుండా ఉండే ఉద్దేశంతో మేము ముందు చూపుగా ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ ద్వారా మన ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కూటమి పెద్దలు, మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అందరూ తక్షణం స్పందించి ఈ నంద్యాల జిల్లా పరిధిలోనే ఉన్నటువంటి సుండిపెంట బీట్ని అలాగే శ్రీశైలం బీట్ని మార్కాపూర్ డిఎఫ్ఓ పరిధిలో విలీనం చేసేదానికి వారి వంతు వాళ్ళు తోడ్పాటును అందిస్తారని చెప్పి సత్వరమే రేపు మా మార్కాపూర్ జిల్లాలో ఆ 2 బీట్లను విలీనం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.